హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా మంచి పనులు చేసుకోవాలి, మంచిగా అందరికీ జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఈ రోజు ఏంటంటే మనం ఇంట్లో ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నామండి. ఉగాది పచ్చడి ప్రతి ఇంట్లో కూడా ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. లక్ష్మి అయితే ఆల్రెడీ మొత్తం పచ్చడికి సంబంధించిన అన్నీ కూడా రెడీ చేసిందండి. ఇదిగోటండి చూడండి. ఫస్ట్ మనకి పువ్వు అంత అవసరమా? అదే పువ్వు తక్కువ వేసుకుని సరిపోతుంది, చేదు ఎక్కువ ఉంటుంది కదండి. పువ్వు అయితే ఉండాలండి. తర్వాత శనగపప్పు ఉండాలి. మామిడికాయలు, లేత మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి. పింజులు ఉంటాయి కదండి, పింజుల టైప్లో మామిడికాయలు ఉండాలి. ఇవి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసుగా కట్ చేసుకోవాలి. అలాగే అరటిపండు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. బెల్లం, చింతపండు రసం, ఈ మొత్తం ఈ మన ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి మెయిన్ ఇవేనండి. ఇవి ఐటమ్స్. ఇవి ఎలా కలపాలి ఏంటనేది కూడా చూద్దామండి. లక్ష్మి, అరటిపళ్ళు అన్ని కట్ చేస్తావా? కట్ చేయి మరి. నువ్వు గట్టి చెప్పాలి ఏం చెప్పి మైకి నా దగ్గర ఉంది కాబట్టి. బొంత అరటిపండు ఎవరిని వేసుకున్నాను అనుకున్నావు, ఇలాగ వేసుకోండి. బొంత అరటిపండు అట్టండి, చిన్న చిన్న పీస్ వేసుకొని. అంటిపండు కూడా ఈ విధంగా. ఇదేంటి బొంత అంటిపండు. బొంత అరటిపండు అయితే బాగుంటుంది అంటండి ఉగాది పచ్చడిలోకి. పచ్చడి కూడా ఏంటి బెల్లం, దీంట్లోకి తేనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎందుకంటే తేనె వేసుకుంటే కొంచెం తీపి ఎక్కువ అవుతుంది. పళ్ళు నచ్చిన పళ్ళు అన్నీ వేసుకోవచ్చు, కానీ మనకి ఎక్కువగా దొరికాయి అన్నీ కూడా దొరికేవి. ఈ 5 వస్తువులు ఖచ్చితంగా దొరుకుతాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటితో ఉగాది పచ్చడి మనం చేసుకుందండి. ఇదండి వేప పువ్వు, దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఇంటి ముందు చెట్టు ఉంది, చెట్టు ఎక్కి మరీ తెంపాను. చింతపండు రసం నీలేసి గడిచి కొద్ది రసం ఎక్కేసేస్తాడు. అరుంచి చింతపండు గుంజి రెడీ చేసుకుంటున్నాం. అందులో మామిడికాయ వేస్తాం కదా, మల్ల మామిడికాయ ఇది, అందుకని సరిపోద్ది. అమ్మ చాలు. అమ్మ సాల్ట్ తేవాలి, సాల్ట్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే విధానం అంటే ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి బెల్లం, మనం చేసుకునే దాన్ని బట్టి బెల్లం తీపని తీసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అలాగే పప్పు అండి, వేపించిన శనగపప్పు అది కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మన మామిడికాయ ఉంది కదండి, మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర లేత పింజలు ఉంటే అవి వేసుకోండి, పులుపు అయితే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇది మనకి బొంత అరటిపండు అండి. ఇది మామూలు అరటిపండు వేసుకున్నా పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అది కూడా. అలాగే తగినంత పులుపు అండి, ఇది చింతపండు పులుపు. మనకు చింతపండు పులుపు ఎక్కువ ఉందనుకోండి 1 స్పూన్తో సరిపడేయాలి, లేదంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే మనకి కరెక్ట్గానే పులుపు అని సరిపోద్ది. అలాగే తగినంత సాల్ట్. ఈ సాల్ట్ తర్వాత కొంతమంది మిరియాలు అలాగే కొద్దిగా కారం వేసుకుంటారు, మేమైతే వేసుకోవట్లేదండి. అలాగే వేప పువ్వు అండి, తగినంత వేప పువ్వు వేసుకోవాలి. తేనె కూడా వేసుకుంటామండి మేము. మా దగ్గర తేనె ఉంది కాబట్టి తేనె వేసుకుంటున్నాం. తేనె అనేది ఆప్షనల్, వేసుకున్న పర్లేదు వేసుకోకుండా. చాలామంది తేనెతో ఇష్టపడి తింటారు, కొంతమంది తింటారు అన్నమాట. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి, మనకి పలుచుగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదు అంటే ఈ విధంగా సరిపెట్టుకోవచ్చు. మాకు కొద్దిగా వాటర్ మిక్సీ గిన్నె ఉంది కదండి, ఆ గిన్నె కడుపుగా వచ్చిన నీటితోటి సరిపెట్టుకున్నాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత కావాల్సిన బౌల్స్ వేసుకొని టేస్ట్ చూసి రేపటి చూడండి, మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ వేసుకుంటారు, అప్పుడు పలచన అవుతుంది. అది ఏంటంటే మన రోడ్డు మీద ఎక్కడైనా మనకి ఎవరికైనా 10 మందికి పలినప్పుడు గ్లాసులు వేసినప్పుడు శనగపప్పు అది ఎక్కువ వేసుకొని పంచి పెడుతుంటారు. ఇది ఇంట్లో చేసుకున్నాం కాబట్టి కొద్దిగా
హార్డ్ చిక్కగా తయారు చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలాగొచ్చింది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ వచ్చిందండి. వీడియో చేసుకుంది చాలా బాగుందండి. ఓకే అండి, బాయ్. అంటే వచ్చే సంవత్సరంలో ఉగాది తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ठीक बाबा प्रदाता